అల్పాహారం నుంచి ఆఫీస్ లంచ్ బాక్స్ వరకు బ్రెడ్ లేకుండా రోజు మొదలవ్వడం లేదు. ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో చాలా మంది వైట్ బ్రెడ్ ని పక్కన పెట్టి బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రౌన్ అంటే హెల్దీ అనే నమ్మకంతో సెల్ఫ్ పై కనిపించిన గోధుమ రంగు బ్రెడ్ ను నేరుగా బాస్కెట్ లో వేస్తున్నారు. కానీ నిజంగా ఆ బ్రౌన్ బ్రెడ్ అంత ఆరోగ్యకరమేనా అనే ప్రశ్న ఇప్పుడు వినియోగదారులను ఆలోచింపజేస్తుంది. నిపుణుల మాటల్లో చెప్పాలంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది నిజం. కానీ అది 100% గోధుమలు లేదా హోల్ గ్రెయిన్స్తో చేసినప్పుడే. గోధుమలు, తృణధాన్యాలతో తయారయ్యే బ్రౌన్ బ్రెడ్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని మెల్లిగా పెంచి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే మార్కెట్లో కనిపించే ప్రతి బ్రౌన్ బ్రెడ్ నిజంగా గోధుమలతో తయారైందేనా? కాదు. కొన్ని బ్రెడ్లు కేవలం రంగు కోసం క్యారమెల్ లేదా ఇతర కలరింగ్ ఏజెంట్స్ ని కలిపి తయారు చేస్తారు. బయటకు చూడడానికి గోధుమ రంగులో ఉన్నా లోపల మాత్రం అవి మైదా బ్రెడ్ లాగా ఉంటాయి. ఇలాంటి నకిలీ బ్రాండ్లని తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం ఉండదని పోషక ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు ప్యాకెట్ పై ఉండే టేబుల్ని తప్పకుండా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. 100% హోల్ గ్రెయిన్ వంటి పదాలను స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది చూడాలి. మొదట పదార్థ పరంగా గోధుమలు లేదా హోల్ గ్రెయిన్స్ ఉన్నాయా అనేది ముఖ్యమే. అలా కాకుండా మైదా ప్రధానంగా ఉంటే అది వైట్ బ్రెడ్ కు మరో రూపమే అవుతుంది. వైట్ బ్రెడ్ ఎక్కువగా మైదాతో తయారవుతుంది. ప్రాసెసింగ్ సమయంలో ఫైబర్, పోషకాలు చాలా వరకు తొలగిపోతాయి. అందుకే వైట్ బ్రెడ్ తింటే త్వరగా ఆకలి వేయడం, జీర్ణ సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పోలిస్తే నిజమైన బ్రౌన్ బ్రెడ్ శరీరానికి మద్దతుగా నిలుస్తుంది. మొత్తానికి బ్రౌన్ రంగు చూసి మోసపోకుండా బ్రెడ్ నిజంగా ఆరోగ్యాన్ని అందించాలంటే అది ఎలా తయారైందన్నది అసలు విషయం. సరైన ఎంపిక చేసుకుంటే బ్రౌన్ బ్రెడ్ మీ ఆహారంలో ఒక మంచి హెల్తీ భాగంగా మారుతుంది.